India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. మహాలక్ష్మి పథకం ద్వారా పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు. ప్రధానంగా తెల్ల రేషన్ కార్డు వారికి ఫ్రీ ప్రయాణం ఉండాలి. ఫ్రీ ప్రయాణంతో పాటు పలు రకాల హక్కులు కూడా కావాలని ధర్మ సమాజ్వాదీ పార్టీ వారు ఈరోజు కలెక్టర్ని కలవడం జరిగింది. అసలు ఎందుకు కలిశారు, ఏమంటున్నారు తెలుసుకుందాం. ఏంటి అసలు ప్రధాన డిమాండ్ ఏంటి? ఈ మహాలక్ష్మి ద్వారా ఉచిత ప్రయాణం బస్సులో ఆర్టీసీలో పెట్టడం మంచి పరిణామమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నాయో వారికి మాత్రమే ఇది వర్తిస్తే బాగుండనే ఆలోచనతోటి ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు కలెక్టర్ కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైతే ఇప్పుడు పురుషులు రోజు డ్యూటీ చేసుకుంటారు వాళ్ళు కూడా తెల్ల రేషన్ కార్డు వాళ్ళకు ఉంటుంది, మరి వాళ్ళకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానితో పాటు ఆటో డ్రైవర్లు ఈరోజు నష్టపోతూ ఉన్నారు, మరి ఉపాధి నష్టపోతున్నారు. వాళ్ళకు ఫైనాన్స్ ప్రాబ్లం అని లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ బాగా ఉంటాయి కాబట్టి ఈరోజు వాళ్ళకు కూడా ప్రతి మనిషికి వాళ్ళు ఆటో డ్రైవర్లు అందరికీ కూడా ఓనర్ కమ్ డ్రైవర్లకు ఒక్కొక్క 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా మేము ధర్మ సమాజ్ పార్టీ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ధర్మ సమాజ్ పార్టీ ద్వారా మేము ఇచ్చే సందేశం ఏంటి అంటే, రాబోయే తరంలో విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి కోసం మాది ధర్మ సమాజ్ పార్టీ నుండి మేము పోరాటంలో ముందుంటామని తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ మరొకసారి విన్నపం ఏంటంటే, విద్యా, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి ఇవ్వకుండా ఈ అగ్రకులాల రాజ్యం దోపిడీ వ్యవస్థ నుంచి మనం బయటపడాలంటే ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమాలు మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ల వరకైనా కూడా మనకు విద్యా, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి కోసం ఖచ్చితంగా మీరు కొట్లాడవలసిందిగా ఈ ధర్మ సమాజ్ పార్టీ నుంచి మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ వేడుకోవడం జరిగింది. ప్రధానంగా మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా అటు టీచర్లు కూడా ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఏంటి అంటే దాన్ని మీరు సమర్థిస్తున్నారా ఏంటి? వాళ్ళు దాదాపుగా 50 నుంచి 75,000 రూపాయల జీతం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఫ్రీగా కావాలని కోరుకోవడం లేదు. వాళ్ళు కూడా కాకపోతే వాళ్లకు ఛార్జ్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, ఎందుకంటే ప్రభుత్వం మొత్తం నష్టపోతుంది. ఆర్టీసీ రేపు నష్టపోయే కార్యక్రమం చేపట్టే అలాంటి ప్రాబ్లం కూడా ఎదురవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు టికెట్ తీయాలి. ఏ రోజు ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు ఆల్రెడీగా 50 నుంచి 60,000 జీతకాలు వాళ్ళ టీచర్లే కాకుండా ఇంకా మిగతా ఎంప్లాయీస్ కంప్లీట్గా వాళ్ళు కూడా కోరుకుంటారు, మాకు అవసరం కూడా లేదంటారు వాళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే పేద ప్రజలు ఎక్కడానికి వీళ్ళు కలిసి ఎక్కడానికి ఆ బస్సుల కార్యక్రమంగా చూస్తే సీట్ల కోసం వెనకటి కాలం లెక్క మొత్తం దస్తీలు వేసి ఆపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు ఈరోజు వాళ్ళే స్వచ్ఛందంగా అడుగుతా ఉన్నారు, మాకు అవసరం కూడా లేదు, మాకు టికెటే ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఫ్రీగా కూడా అడుగుతాను. చాలాసార్లు మేము చూడడం కూడా జరిగింది. ఏంటి ప్రధానంగా దాంట్లో ఆటోలకు సంబంధించింది కూడా ప్రస్తావించారు. ఆటోల నడిపే వారి జీవితాలు రోడ్డు పైన పడ్డాయి, ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళకి రోజుకు 500 నుంచి మినిమం 500-600 వస్తేనే పూట గడిచే పరిస్థితి. వాళ్ళకి ఈరోజు ఉపాధి లేకపోవడం వల్ల నష్టం జరుగుతుంది కదా. లేడీస్ అందరూ ఆటోలు లేకపోతారు. 20 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఆటోలు వెళ్ళిపోతారు. లోకల్ ఎన్ని రోజులు నడపగలుగుతారు వాళ్ళు? అందుకని వాళ్ళకు కూడా ఒక 3,000 రూపాయలు ఇవ్వాలని మేము ఈ పార్టీ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఈ ఆటో డ్రైవర్ల రోడ్డు మీద పడితే చాలా తీవ్ర స్థాయిలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఏ గవర్నమెంట్లు ఇప్పటి వరకు గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఉపాధి ఇవ్వించాలి, కనీసం వాళ్ళ వైపు కూడా చూసే ఆలోచన లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఈరోజు 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ నుంచి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు డిమాండ్ చేస్తున్నారు. మేము కూడా మంచిర్యాల జిల్లా నుంచి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. రానున్న రోజులలో దీనిపై ఏదైనా నిరసన ఉంటుందా? ఖచ్చితంగా నిరసన కార్యక్రమం చేపడతాం. స్టేట్ వైజ్లో ప్రోగ్రాం తీసుకొని ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా నిరంతరంగా మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. కాబట్టి రేపు రాబోయే తరంలో 100% వీళ్ళకు హక్కుల కోసం వీళ్ళ పోరాటం, ఈ ఎవరైతే ఆటో డ్రైవర్లు అయితే క్షీణించబడుతున్నారో, ఈరోజు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం, ఎక్కడైతే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ కోసం, ఈ సమాజంలో అణగారిన కులాల అందరి కోసం మేము ధర్మ సమాజ్ పార్టీ నుండి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మేము పోరాటం చేస్తామని ఈ మంచిర్యాల జిల్లా నుంచి మేము హెచ్చరిస్తున్నాం, నిరసన కూడా తెలియజేస్తున్నాం. రైట్, ఇది పరిస్థితి. ప్రధానంగా నిరసన ఉంటుందని చెబుతున్న పరిస్థితి. చెప్పండి ఏంటి అసలు ఏమని కలెక్టర్ కలిశారు? కలెక్టర్ ఏమన్నారు? కలెక్టర్ గారికి మేము విన్నవించింది ఏమిటి అంటే, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఈ మహిళలు అనేవాళ్ళు అందరూ మహిళలే, ప్రభుత్వ ఉద్యోగులు మహిళలే, ఆర్టీసీ కార్మికులు మహిళలే, మున్సిపల్ కార్మికులు మహిళలే, అందరూ మహిళలు ఉన్నారు. మహిళలతో పాటు ఇందులో తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి మాత్రమే ఉచిత ప్రయాణం ఇస్తూ ఆ తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50% సబ్సిడీ అన్నా లేకపోతే పూర్తిగా ఉచిత ప్రయాణం అన్నా కల్పించాలని చెప్పేసి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. అట్లాగే మా అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఈనాడు మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా యొక్క డిమాండ్ అనేది తెలియజేయడం జరిగింది. రానున్న రోజుల్లో మీ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లా మీ పోరాటం ఏ విధంగా? కార్యాచరణ అంటే రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పరిపాలనలో ఎన్ని లోటుపాట్లు అయితే ఉంటాయో ఆ లోటుపాట్లను ఎత్తి చూపడంలో ముందు వరుసలో ధర్మ సమాజ్ పార్టీ అనేది ఉంటుంది. ప్రజలకు కావలసిన అవసరాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినంత మేరకు ఎట్లాంటి నిత్యావసరాలు ఎట్లాంటి అయితే ఉంటాయో వాటి మీద కంపల్సరీ ధర్మ సమాజ్ పార్టీ నుండి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా మేము కొట్లాడడం అనేది జరుగుతుంది. పూర్తి స్థాయిలో ప్రజల కోసం మా పోరాటం ఉంటుందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చెప్పండి ఏంటి అసలు, అంటే అంతిమంగా ఒకవేళ మీరు ఇచ్చిన డిమాండ్ పరిష్కారం కాకపోతే ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు ఈ మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణాన్ని సవరించాలని మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. ఈ రిప్రజెంటేషన్పై ప్రభుత్వం స్పందించకుంటే మళ్ళీ 20 తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓలకు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము. మహిళా ఉచిత మహాలక్ష్మి ప్రయాణాన్ని సవరించాలని. అప్పుడు కూడా స్పందించకుంటే ఆందోళన ఉధృతంగా చేస్తాం. ఎందుకంటే ఈ భారం అనేది గవర్నమెంట్ మీద పడి అణగారిన వర్గాల పైన ఈ భారం పడుతుంది. కాబట్టి దీన్ని సవరించి తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు మరియు పురుషులకు కూడా ఉచితంగా మహాలక్ష్మి పథకం అందే విధంగా చూడాలి. అంతేకాకుండా ఇది ఎందుకంటే ఈ పథకాలన్నీ అణగారిన వర్గాల కోసమే కాబట్టి అణగారిన వర్గాలు ఏ విధంగా బాగుపడతాయనే విధంగానే ప్రభుత్వం ఆలోచించాలి. దానిలో భాగంగా మేము అన్ని జిల్లా కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక చర్య చూపించి ఈ మహాలక్ష్మి పథకాన్ని సవరించి, అదేవిధంగా ఎన్నో కుటుంబాలు ఆటో నడిపే కుటుంబాలు వీధిన పడ్డాయి ఈ మహాలక్ష్మి పథకం వలన. వాళ్ళకి కూడా ప్రతి నెల జీవన భృతిని అందించి వాళ్ళ కుటుంబాలు కూడా, ఎందుకంటే అణగారిన వర్గాలైన పేదలు ఆటో నడుపుకొని జీవనం కొనసాగిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా జీవన భృతిని అందించి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ అణగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల గురించి ఆలోచించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఒక విషయం చెప్పండి, ఏ స్కీమ్ అయినా ఫ్రీ స్కీమ్ వల్ల ప్రజలపైన భారం పడుతుంది. దాంట్లో మీరు తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఇవ్వాలని మీరు ఇవ్వడం ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్ప కాదు సార్. భారము అనేది కంపల్సరీ అది ప్రభుత్వం పైన పడుతుంది. కానీ తెల్ల రేషన్ కార్డు వాళ్ళకు ఇవ్వడం వలన అది కొన్ని స్కీములకు ఎవరైతే అణగారిన వర్గాలకు లభించే ఈ స్కీములు ఉంటాయో వీళ్ళకి మాత్రమే ఉంచి కొంచెం ధనికులు ఉంటారు. ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం వల్ల ధనికులు కూడా ధనిక మహిళలు కూడా వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా కొంత టికెట్ కొనుక్కొని వాళ్ళు ప్రభుత్వానికి సేవ్ చేస్తారు. కాబట్టి దానిలో ఈ అణగారిన వర్గాలు బయటపడతాయని మేము అనుకుంటున్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా అణగారిక వర్గాల ప్రజలకు అన్ని రకాల మేలు జరగాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ధర్మ సమాజ్ పార్టీ కూడా అందుకే పనిచేస్తుంది. కాబట్టి వెంటనే దీనికి ప్రభుత్వం దీనిపై స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై ఆందోళన జరుగుతుందని ధర్మ సమాజ్వాదీ పార్టీ చెబుతున్న పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పలు సంఘాల నాయకులు కూడా కలియడం జరిగింది. ధర్మ సమాజ్వాదీ పార్టీ నాయకులు నేరుగా కలెక్టర్ను కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిపై నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్, రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.